హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో సారీని ఫ్రాక్ ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాము. ముందుగా వచ్చేసి క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ వీడియో మొత్తం కటింగ్, స్టిచ్చింగ్ అండ్ ఫైనల్ లుక్ అనేది ఉంటుంది. అక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మనం లైన్ గీసుకున్న దగ్గర నుంచి టేప్ని పెట్టుకొని బాడీ పొడవు ఎంత ఉన్నది అనేది మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 13.5 అనేది బాడీ పొడవు అండి. దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 14.5కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయండి. డ్రా చేసేసి నడుములు చుట్టుకొలత ఎంత వచ్చిందో చూసుకోండి. వీళ్ళకి వచ్చేసి 32 అండి. 32లో 4వ భాగం, ఎందుకంటే 4వ భాగం ఇది 4 ఫోల్డింగ్స్ కనుక 4వ భాగం తీసుకోవాలి. ఇక్కడ 32లో 4వ భాగం వచ్చేసి 8 అండి. 8కి మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం ప్లస్ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకి అనేది యాడ్ చేయాలి. షోల్డర్ వచ్చేసి 6.5 అనేది పెడుతున్నాను. 6.5 ఎందుకు అని అంటే నార్మల్గా పెద్దవాళ్ళకి 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. హెవీ షోల్డర్ ఉన్న వాళ్ళకి అయితే 7 ఇంచెస్ పెట్టుకోండి. ఈ 6.5లో 3 ఇంచెస్ అనేది నెక్కి మార్క్ చేసుకోవాలి. 3.5 అనేది షోల్డర్ కోసం మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా 6.5 పెడుతున్నాను. 6.5 అయితే సరిపోయి ఇప్పుడు షోల్డర్ నుంచి ఆర్మ్ డౌన్కి ఒక లైన్ అనేది స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఒక 1.5 అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి కర్వ్ తీయడానికి. ఓకేనా. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఇక్కడ వీళ్ళకి చెస్ట్ లూజ్ 36/4వ భాగం అంటే 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని చెస్ట్ రౌండ్ నుంచి నెమ్మదిగా కర్వ్ అనేది తీసుకొని మనము ఆర్మ్ రౌండ్ లైన్కి అనేది డ్రా చేయండి. ఓకేనా. కర్వ్ తీయడం రాకపోతే కర్వ్ స్కేల్ అనేది వాడండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 పెడుతున్నాను ఖర్చుతో సహా. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని నేను ఇక్కడైతే కొంచెం స్టార్ నెక్ లాగా ఇస్తున్నాను. మరీ డీప్ స్టార్ నెక్ కాదు, నార్మల్గా. ఓకేనా. ఇలా లైన్ గీచుకున్నాక కింద నుంచి పైకి ఒక 1 ఇంచ్కి అనేది మార్కింగ్ అయితే చేసుకోండి. నెక్ కోసం మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇవతలకు ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ అండి మనము స్టార్ నెక్ అంటే డీప్ స్టార్ నెక్ కాకుండా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు నీట్గా ఖర్చులన్నీ చూసుకొని కట్ చేసుకోండి. చివరి వచ్చేసి కొంచెం క్రాస్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు నీట్గా కటింగ్ అనేది చేసుకోండి మొత్తం. మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు నిదానంగా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. బిగినర్స్ అందరికీ అర్థమయ్యేటట్టే ఈ వీడియో ఉంటుంది కనుక ఎక్కడైతే ప్లీజ్ స్కిప్ అనేది చేయొద్దు. ఇంకా ఇప్పుడేమో టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకుంటే మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేద్దాం. ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ కట్ చేయాలి కదా. ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి అక్కడ మనకి కర్వ్ వచ్చిన దగ్గరికి ఆపేసి మళ్ళీ కింద నుంచి అనేది కట్ చేసుకుంటే మనకి ఈజీగా కటింగ్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నెక్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. నెక్ అనేది అలా డ్రా చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే రౌండ్ నెక్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చూద్దాము. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. పైన షోల్డర్ ఖర్చు నుంచి కింద వరకు 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం పార్ట్ నెక్ లాగా తీస్తున్నాం కనుక పైనుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచెస్కి ఎందుకంటే 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్తే 2.5. ఓకేనా. ఇప్పుడు కింద విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని
పైన కూడా 3 ఇంచెస్ టక్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనేది గీసుకొని పైన షోల్డర్ టక్స్ వరకు లైన్ అనేది డ్రా చేసుకోండి. ఫస్ట్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటే మీకు క్లియర్గా అనేది నెక్ అర్థమవుతుంది నేను ఎలా డ్రా చేశాను అనేది. ఇప్పుడు మనం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని చూసుకోండి సరిపోయిందా లేదా అని. చూసుకున్నాక ఇప్పుడు మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకొని కింద నుంచి అట్లా కర్వ్ అనేది తీసుకుంటే మనకి నీట్గా పార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా. చూసారా, చాలా ఈజీగా చేత్తోనే మనం డ్రా చేసుకోవచ్చు నెక్ డిజైన్ని. మరి హెవీ లుక్ కాకుండా ఇట్లా పార్ట్ షేప్ అనేది సింపుల్గా పెట్టుకున్న డ్రెస్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పైకి అక్కడ కూడా ఒక కర్వ్ అనేది తీసుకొని షోల్డర్ జాయింట్ అనేది కలపాలి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. చూసుకోండి, క్లాత్ని సమానంగా పెట్టుకొని నీట్గా నెక్ అనేది కట్ చేసుకోండి. బకరం ఏం నేను యూజ్ చేయట్లేదు, జస్ట్ అనేది నెక్ని ఉల్టా తిప్పుతున్నాను కనుక బకరం అయితే ఏం యూజ్ చేయట్లేదండి. ఇంకోసారి ఎప్పుడైనా బకరం ఎలా యూజ్ చేయాలనేది నెక్కి చూపిస్తాను. చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇప్పుడు కింద పార్ట్ అనేది కట్ చేసుకుందాము. కింద పార్ట్ వచ్చేసి సారీని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా పరుచుకోండి. పొడవు వచ్చేసి మనకి 37 అని, వీళ్ళకి 37 అనేది పొడవు పెట్టాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని చివరి వరకు నీట్గా కట్ చేసుకోండి, అంతే. కింద పార్ట్ ఏమి ఉండదు. ఇది ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ కూడా మెయిన్ సారీ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ అనేది తగ్గించి అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది చూద్దాము. హ్యాండ్స్ అనేది కింద హెచ్చు తగ్గులు లేకుండా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి వీళ్ళకి 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను. 16.5 అండి హ్యాండ్ పొడవు వచ్చేసి 16.5. ఓకేనా. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి మార్కింగ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5కి అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని మనం పైన హ్యాండ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి మనం ఇప్పుడు చంక డౌన్ అనేది చూసుకుందాము. చంక డౌన్ వచ్చేసి వీళ్ళకి 8.5 వచ్చింది. 8.5కి మార్కింగ్ చేసుకొని పైన హ్యాండ్కి ప్లస్ 2 ఇంచ్ ఖర్చు కదా. ఇప్పుడు కింద వరకు స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. హ్యాండ్ లూజ్ నుంచి హ్యాండ్ ఆర్మ్ రౌండ్ వరకు. ఇప్పుడు మనం కర్వ్ అనేది తీద్దాము. ఫస్ట్ ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా లైన్ గీసుకొని అక్కడి నుంచి చిన్నగా కర్వ్ అనేది హ్యాండ్ రౌండ్ కర్వ్ వరకు అనేది కలుపుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కూడా నీట్గా క్లాత్ అనేది కదలకుండా, ఒకవేళ మీకు క్లాత్ కడితే ఇక్కడ బాల్ పిన్స్ ఉంటాయి కదా, బాల్ పిన్స్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోండి. క్లాత్ అనేది కదలదు, జారే క్లాత్కి అయితే ఆ పని చేయండి. ఇప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడేమో ఆర్మ్ రౌండ్కి టక్స్ ఇచ్చుకోండి. హ్యాండ్స్ మిడిల్ పాయింట్కి కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటే అయిపోయింది. చూడండి, ఇది వచ్చేసి కింద పార్టు, అది బాడీ పార్ట్ అనేది. బాడీ పార్ట్ లైనింగ్ కూడా కట్ చేశాను. సేమ్ అంతేని మనము మెయిన్ పార్ట్స్ వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అండి, ఇదేమో లైనింగ్ ఏమో మెయిన్ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫైనల్ లుక్. చూడండి ఫ్రాక్ అనేది ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు వాళ్ళు కస్టమర్స్ కూడా ఇచ్చేసాను, వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి.
ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కింద నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిదీ పిన్ టు పిన్ క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇంకా మీ ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు ఇంకా బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. చూడండి, ఫ్రిల్స్ కూడా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. కాకపోతే దీనికి ఐరన్ చేయలేదు. ఐరన్ చేస్తే లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది. ఒక్కసారి వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని వేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది. కస్టమర్ కూడా వేసుకున్నారు, కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పిక్ షేర్ చేయడానికి. అందుకనే నేను జస్ట్ ఫ్రాక్ అనేది ఇట్లా పట్టుకొని మీకు చూపిస్తున్నాను ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.